మణుగూరు ఆగస్టు 11 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంప్ లో స్థానిక ఆదివాసులకు న్యాయం చేయాలని తొడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఇసుక ర్యాంప్ నిర్వహణలో స్థానిక ఆదివాసులకు ఉన్న హక్కులు, ఉపాధి అవకాశాలను పక్కన పెట్టి ర్యాంప్ సొసైటీ సభ్యులను ర్యాంప్ వద్దకు రానివ్వకుండా గిరిజనేతరుల ఆధిపత్యంలో ర్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తొడుందెబ్బ నాయకులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న తొడుందెబ్బ నాయకులు, కార్యకర్తలు ర్యాంప్ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యపై మాట్లాడేందుకు వెళ్లిన తొడుందెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వట్టల్ సుభద్రపై కొందరు దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగడంతో పాటు జట్టు పట్టుకుని లాగిన ఘటనను తొడుందెబ్బ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. మహిళా నాయకులపై ఇలాంటి ప్రవర్తనకు పాల్పడడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాట్లాడతారు నడు నడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామ పంచాయతీలో జరిగేటటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి సొసైటీలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఇవాళ తొడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొడుందెబ్బ కమిటీ సందర్శించడం జరిగింది. ఈ సాంబాయిగూడెం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి సొసైటీలో గిరిజనేతరుల సపోర్టుతోని సర్పంచ్ గారు గిరిజనులను, ఆదివాసులను, అలాగే సొసైటీని కూడా పక్కన పెట్టి గిరిజనేతరులకు పెత్తన వాళ్ళకు తొత్తుగా పనిచేస్తూ ఇవాళ ఆదివాసీలైనటువంటి సొసైటీ సభ్యుల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఆదివాసీ సమాజానికి వాళ్ళ అన్యాయం చేసే విధంగా ఆమె వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఇక్కడ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీకర్ కూడా గిరిజనేతరులకు తొత్తుగా పనిచేస్తూ గిరిజన సొసైటీ అనేటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి సొసైటీ సభ్యులకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ గిరిజనులైనటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలని తొడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొడుందెబ్బ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సొసైటీ సాంబాయిగూడెం నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ మాకు సొసైటీ నడుస్తుంది. సొసైటీలో మేము సభ్యులు 70 మంది ఉన్నాం. 70 మంది సభ్యులు ఉంటే అందులో కమిటీ మెంబర్స్, నేను సెక్రటరీని. అయితే ఒకరోజు వాళ్ళ పని కోసం వచ్చిండ్రు. ఒకరోజు ఏం చేసిండ్రంటే అక్కడ లారీల కోసం పని 30 రూపాయల కోసం వాళ్ళు పంచాయతీల తరఫున 30 రూపాయల కోసం ఆఫ్ చేసుకున్నారు. ఆఫ్ చేసుకొని కమిటీకి చెప్పి నడిపించామంటే మేము కమిటీ నుండి మేము నడిపించాలి కాబట్టి మేమున్న 70 మంది సభ్యులకు అందరిని పిలిపించి వాళ్ళకి ఈరోజు పని చేద్దాం, మనమే చేద్దాము, అది వాళ్ళు సర్పంచులు 30 రూపాయల తీర్మానం చేసుకుంటారు, దానికోసం వీళ్ళు మనమే చేసుకుందాం పని అనేసి 70 మంది సభ్యులకు అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించినాం. ఆ రోజు చేయించినాక ఆ రోజు చేయించినాక మధ్యాహ్నానికి అది సాల్వ్ కాలేదు. మనం 2 రోజులు అడుగుతాను, అది అట్లే చెయ్యండి అని సర్పంచ్ గారు మళ్ళీ మాకు చెప్పారు. చెప్తే సరే ఈరోజు అలా ప్రాబ్లం సాల్వ్ కాలేదంట, ఇలా మొత్తం మనమే పనిచేద్దాం అని వీళ్ళకి అందరికీ చెప్తే అందరు ఆ రోజు మొత్తం పని చేసుకున్నాక సర్పంచ్ గారు సాయంత్రానికి ఫోన్ చేసి ఇది సాల్వ్ అయిపోయింది, అప్పటి నుండి మీరు అవసరం లేదు,
అనేసి వీళ్ళకి చెప్పింది. చెప్తే ఆ విషయాన్ని మనకి ఉన్న సభ్యులందరికీ చెప్పాను. ఈ రోజు వరకే మీరు పని చేసుకునేదంట, రేపైతే రావద్దు, ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది అని చెప్పిన. సాల్వ్ అయిందని చెప్తే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఇక్కడ మనకి ఇంత ఉపాధి ఉంది, మనం ఎక్కడెక్కడికో పోయి పని చేసుకుంటాను. ఇక్కడ నుండి ఎక్కడ అనంతారం 1 కిలో ఒక గంట ప్రయాణం, అక్కడికి పోయి ఒక గంట ప్రయాణం అంటే అనంతారం దాటిపోయి నైట్ ఉదయం 7 గంటలకు పోయి నైట్ 8 గంటల దాకా పని చేసుకొని వస్తాను. మనకి ఇక్కడే ఉపాధి ఉంది కదా, ఉపాధి ఉన్నప్పుడు ఇక్కడే మనం పని చేసుకుందాం అని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కలిసి వచ్చి మా కమిటీని 10 మందిని మేము ఇక్కడ మనకి ఇక్కడే ఉపాధి ఉన్నది, మేము ఇక్కడే చేసుకుందాం అనుకుంటాను. ఉపాధి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో మేము ఎందుకు పోవాలి, మాకు హక్కులే ఉన్నాయి కదా, మా సొసైటీలో పనిచేసుకునే రైట్స్ మాకు ఉన్నాయి కదా, మేము ఒక రోజు మాకు పని కావాలని మేము అడుగుతాను అనేసి మాకు చెప్తే ఈ విషయం మీద మేము మాట్లాడలేం కదా, సరే పెద్ద మనుషులకి ఊరు పెద్ద మనుషులకి చెప్తాం, సర్పంచ్ గారికి చెప్తాం అనేసి మేము సర్పంచ్ గారికి పెద్ద మనుషులకు చెప్పినాం. చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళకి చెప్పినాం. చెప్తే అట్లెట్లో ఒప్పుకోరు, ఇక్కడ మాకు ఉపాధి ఉన్నప్పుడు మేము ఇక్కడే పని చేసుకుంటాం, మాకు ఒకరోజు పని కావాలంటాను, మాకు ఇక్కడ ఒకరోజు పని కల్పించండి, మేము ఇక్కడే చేసుకుంటాం, మా సొసైటీలే కదా, మాకు హక్కులు లేవా అని ఇప్పుడు మన గిరిజనులందరూ అడుగుతారు. దీనికో సర్పంచ్ గారు మనకు సపోర్ట్ చేయట్లేదు, ఉన్న 2-3 పెద్ద మనుషులు సపోర్ట్ చేయట్లేదు, మన గిరిజన నేతలు అయ్యి ఉండి మనకు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టుంది. మేము గిరిజన నేతలమే కదా, మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఏ అధికారి దగ్గరికి పోవాలి, ఎక్కడ న్యాయం జరుగుద్ది? మాకు సొసైటీ సభ్యులమై ఉండి ఇప్పుడు మేము అక్కడికి పోతే మాకు అక్కడ సొసైటీ సభ్యులుగా ర్యాంపులో మాకు ఇలువ లేదు, హక్కు కూడా లేదు. మీ సొసైటీ కమిటీ నుండి పోయినా కానీ మీకు హక్కు లేదన్నట్టు వర్గాలు ఏరే సభ్యులను తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారు, సొసైటీ సభ్యుల్ని దౌర్జన్యం చేస్తారు, ఈ కుటుంబాల ఉన్న సభ్యులందరినీ దౌర్జన్యం చేస్తారు. ఆ విధంగా మా దగ్గర ఇక్కడ ఇట్లా జరుగుతుంది. మాకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఈ సర్పంచ్ గారు మాకు దీని గురించి ఒప్పుకోవట్లేదు, ఈ తీర్మానం దీని గురించి ఒప్పుకోవట్లేదు. మాకు ఇక్కడ పని కావాలి అన్న దాని గురించి సర్పంచ్ గారు ఒప్పుకోవట్లేదు. ఈ విషయం మీద పిఓ దగ్గరకు కానీ కలెక్టర్ దగ్గర కానీ ఎక్కడికైనా గిరిజనమైన మేము అందరం వెళ్ళి మా హక్కుల్ని కాపాడుకోసం మేము ఎక్కడికైనా వెళ్తాం.